హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఈ ప్లాంట్ ఆల్రెడీ గుర్తే ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి వేసినప్పటి నుంచి చూపిస్తూనే ఉన్నాను కదా ప్రతి వ్లాగ్లో. ఇది ఇప్పుడు వరకు చూస్తే ఇంత అయ్యింది, చక్కని ఫ్లవర్స్ వచ్చాయి. అవి కూడా చూడండి చాలా హెల్దీగా ఉన్నాయి. కొన్ని చూడండి వాడిపోయినాయి, ఎందుకంటే మేము ప్రేమతో వీటిని కోయడం వదిలేసాము. ఇప్పుడు కోయాల్సిన సమయం వచ్చింది. సో మనం ఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తున్నాము. చాలా బాధగా ఉంది, కానీ దీన్ని మనం కోయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కోసేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చినాయి అంటే ఇది ఇంకా పెద్దవి అవుతాయి అనుకుంటున్నాను, కానీ వచ్చింది సమయం అయితే వచ్చింది, కోయాల్సిన సమయం, అందుకే కోసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి కొన్ని ఫ్లవర్స్ అలాగా కొన్ని ఫ్లవర్స్ ఇలాగా ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే మీరు అందరికీ గుర్తునే ఉంటుంది, ఒక 2-3 ప్లాంట్స్ వెరైటీవి అన్నీ కలిపి వేసాము. అందువలన కొన్ని రేఖబంతిలాగా కొన్ని ముద్దబంతిలా వచ్చాయి. ఈ ముద్దబంతి కూడా కొన్ని చూడండి ఆరెంజ్ ఒకటి ఎల్లో ఒకటి, రెండు సపరేట్ కలర్స్. మీరు పెద్ద అయ్యాక మళ్ళీ కలర్లో వస్తుందేమో అక్క అని అంటారు, కానీ అలా ఏం లేదు. చూడండి ఇంకా కోయడానికి ఇక్కడ అలా ఏం లేవు. సో ఈ ప్లాంట్ నుంచి మనకి చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి, చక్కగా హెల్దీగా ఉన్నాయి, బాగున్నాయి, ముచ్చటగా ఉన్నాయి. ఓకే, ఇంకొక ప్లాంట్ దగ్గరికి వెళ్ళిపోదాం, మనము చూపిస్తాను, రండి నాతో పాటు. ఇవే ఉంటాయి, ఇంకొద్దు చిన్నవి కూడా కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే వేస్ట్ కదండి, వేస్ట్ మళ్ళీ ఇక్కడ ఉంటే బాగోదు అని చెప్పేసి ఇంకా కట్ చేసేస్తున్నాను. ఇవి పెద్దవి అవుతాయి అనుకుంటున్నాం, కానీ కింద ప్లాంటేషన్స్కి కొంచెం అడ్డంకిగా ఏర్పడ్డాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకని ఏం చేస్తాము, బడ్స్ ఉన్నా సరే కొంచెం కోసేస్తున్నాను. చూడండి బడ్స్ ఉన్నా సరే కొన్ని కోసేసాను. ఇది పాపం చనిపోయే స్టేజ్కి వచ్చింది, చంపేద్దాంలేండి, వదిలేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇదిగో చూసారా చిన్నవి, ఇవి మరీ చిన్న పిల్లలు, ఇంకా పెద్దవి అవుతాయిలేండి. ఇవి ఎండిపోయినవి, ఇవి కూడా కట్ చేసేస్తున్నాను. దీనివల్ల మనకి కొత్త బర్డ్స్ రావడానికి ఇది మళ్ళీ మీరు అనుకోవచ్చు ఎందుకు ఇలా కట్ చేసేస్తుంది అని. ఏం పారేయమండి, ఇవన్నీ మేము దాస్తాము, దాచినవే కదా ఈ సీడ్స్, మళ్ళీ ఇలాంటివి రావాలంటే అంతే కదండి, మీకు తెలియనిది ఏముంది, అందుకే చెప్పలేదు ఫస్ట్నే, మీకు అన్నీ తెలుసు కదా. ఓకే అండి, నెక్స్ట్ ప్లాంట్కి చూస్తున్నారు కదా, ఇది ఇంకో ప్లాంట్. పాపం దీనికి రెండు ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాము అండ్ దీన్ని దాచుకుందాము. చూడండి ఇది మీరు చూస్తే చాలా చిన్న బ్యాగ్లో పెంచామండి. పాపం ఇది ఎంత చక్కగా మాకు నమ్మకమైన బంటులాగా, కట్టప్పలాగా, ఇది చిన్నదైనా సరే దీని పని ఇది చేసేస్తుంది. బరువు ఎక్కువైపోయి ఏకంగా వంగిపోతుంది కూడా, అయినా సరే పాపం దాని పని అది వదలట్లేదు, ఎందుకంటే అది మా గార్డెన్లో అన్నీ అలానే ఉంటాయండి. మేము వేసిన దానికి ఖచ్చితంగా న్యాయం చేస్తే ఎంత ప్రేమగా చూస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి అని చక్కగా పెరిగిపోతూ ఉంటాయి. మేము కూడా అలానే చూస్తాంలేండి వీటిని, మీ అందరికీ తెలుసు కదా. చూడండి దీనికైతే ఒక చిన్న ఫ్లవర్, చిన్న పిల్ల ఇది ఏకంగా. దీనికి కూడా పాపం ఇది చూస్తే మీరు ఈ ప్లాంట్ అంతా కూడా మొత్తం అంతా పాపం వాడిపోయిందండి, ఇదంతా తుక్కు ఎక్కువైపోయింది, మళ్ళీ క్లీన్ చేయాలి ఒకరోజు. ఇంత ఒక చిన్నదానికి ఇన్ని పెరిగిపోయినాయి. అలాగే ఇదొక ఫ్లవర్, ఇది మీకు తెలుస్తుంది కదా, అది ఆరెంజ్, ఇది ఎల్లో కలర్లో వచ్చింది. ఇవి కూడా మనం సీడ్స్ కోసం అని చెప్పేసి వీటిని స్టోర్ చేయడం జరుగుతుందండి. మళ్ళీ వీటినే వేస్తాము వాటి సీజన్లో, ఈ సీజన్లో మళ్ళీ దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. చూడండి ఇది మూలన ఉంది, కానీ పూసేసింది పువ్వులు మాత్రం. మేము కొయ్యకండి ఇవన్నీ, లేకపోతే మేము అసలు మనకు ఆకుల కన్నా పువ్వులు ఎక్కువ కనిపించేలా ఉన్నాయి. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇన్ని కట్ చేస్తున్నా ఇంకా చూడండి ఇదొక బడ్, ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇది చూడండి ఇంకా ఇప్పుడు వస్తుంది. బంతి పువ్వులు చాలా ఉంటాయండి, మెడికల్ వాల్యూస్ కూడా పువ్వులు, ఆకులు. మళ్ళీ అది ఇంకొక రోజు ఇంకో వ్లాగ్ చేస్తాంలేండి. ఏంటి ఎటు చూసినా బంతిపూల తోటలు అన్నీ ఒక చోట వేయచ్చు కదా అనుకుంటారు, ఎందుకంటే మేము ఈ టెర్రస్ మీద కింద అయితే చక్కగా వచ్చునండి, కానీ ఈ టెర్రస్ మీద ఉండడం వలన సరిగ్గా మనం సరే ఇది మనం 2 కలర్స్ అని భ్రమపడకండి, పొరపడకండి, ఎందుకంటే పాపం ఇది ఎండిపోయింది. సో ఇది మనకు అవసరం లేదు, మనకు కావాల్సిన మెయిన్గా ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉన్నాయే కావాలి. సో ఇవన్నీ మేము కట్ చేసేస్తున్నాము, కలెక్ట్ చేస్తున్నాము. ఇంకా మీకు ఈ సీడ్స్ కలెక్షన్ కోసం ఉంచింది అయితే మేము ఇంకా కట్ చేయట్లేదండి, ఎందుకంటే
మనకి అవసరమైన దానికన్నా ఎక్కువే ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ నీడ ఇదంతా చూస్తే మేము మిట్ట మధ్యాహ్నం చేస్తున్నామండి. దానివలన ఈ ఎండలో ఈ మిట్ట మధ్యాహ్నం చేస్తుంటుంటే మీరు ఊహించుకోవచ్చు ఏ రేంజ్గా ఉందో.